ఏం చేస్తావు ఆఫీస్లో? అదో పెద్ద ఆఫీసు, నువ్వు అందులో ఇది చేస్తున్నావు పెద్ద. వచ్చేసే మా ఇంటికి రా సప్పుడుగా. మానేసి ఏం చేయాలా? మీ ఇంట్లో వచ్చి మా కూర్చోవాలా? ఇంటికి రా, నన్ను పెళ్లి చేసుకో, మీ ఇంట్లో పిల్లరికం వచ్చేయి. మా ఇంట్లో 2 మేకలు ఎద్దులు ఉంటాయి, ఇచ్చేయి. జోక్ కాదు ఇది. కాదు, నేను ఇంత సీరియస్ చెప్తే నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మరి కాకపోతే నా ఆఫీసు ఇల్లరికం ఏంది కొత్తగా? ఇల్లరికము నువ్వు మా ఇంటికి రావాలా? సరే, మీ ఇంటికి వచ్చినా ఎడ్లను మాత్రం తీసుకో. ఎడ్లు లేవు, అవన్నీ లేవు. చెప్పేది ఏను ప్రియా, సీరియస్ చెప్పు. ప్రియా, నీకు విషయం చెప్పాలి ప్రియా. చెప్పు. ఏంటి చెప్పు. ఏంది ఫోన్లు ఈ మధ్యలో ఇంకా టార్చర్ ఎక్కువైతుంది నాకు. ఫోన్లు ఎక్కువ సతాయిస్తున్నావు, ఫోన్లు చేస్తున్నావు. నువ్వు ఫోన్ మాట్లాడతలేవుగా, మరి అందుకే ఇస్తున్నా. మరి అంతగానం ఏంటమ్మా, నాకు అర్థం కాదు. ఏమైంది మాట్లాడడానికి? ఏమైంది నీకు? రోజుకి ఎన్ని మిస్ కాల్ వస్తున్నాయి నీవి? ఎన్ని వస్తున్నాయి? మినిమం ఒక 70-80 దాకా వస్తున్నాయి. అయితే నేనే చేస్తుంది, వేరే చేస్తలేరు కదా. నేను డ్యూటీ చేయాలా, లేకపోతే నీతో ఫోన్ మాట్లాడుకుంటా? అత ఫోన్ మాట్లాడు, డ్యూటీ చెయ్యు, ఉండు. సరే, ఏదో ఖాళీ టైంలో, లంచ్ టైంలో, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్, మార్నింగ్ ఎప్పుడన్నా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మాట్లాడతా. 24 hours నీ దగ్గరనే మాట్లాడాలంటే నాకు ఎట్లా ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది అవుతుంది? మాట్లాడడానికి నువ్వు ఎవరితో మాట్లాడు? నాతో మాట్లాడడానికి. కానీ నువ్వు అట్లా ఏంది అంతగానం ఎందుకు సతాయిస్తున్నావు? ఇప్పుడు ఏంది అసలు? ఏమైంది నీకు ఇప్పుడు? నాకు అర్థం కాదు. ఎక్కడన్నా నేను బ్యాంక్కి వెళ్ళినా నీ ఫోన్లే వస్తున్నాయి. మా సార్ వాళ్ళు చేస్తే ఎంగేజ్ వస్తుందంట. వాళ్ళు ఏమో నన్ను తిడుతున్నారు. ఏమని? బాబు ఏం తిరుపతి, ఎప్పుడు నీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది? చెప్పు. ఇంపార్టెంట్ కాల్స్ ఇంటి నుంచి వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పు. అరే ఒకసారి 1 time 2 times అంటే చెప్తాము. ప్రతిసారి ఏం చెప్తావు చెప్పు? ప్రతిసారి చెప్పు. ఏమో నీకు అర్థం చేసుకుంటలేవా నువ్వు? ఏం అర్థం చేసుకోవాలి నేను? చెప్పు. నేను నీ బాధ ఏంది ఫస్ట్? నాకు ఇదంతా బాధ ఏంది? నీ బాధ ఏంది? నన్ను హైదరాబాద్లో జాబ్ చేయనిస్తావా లేదా? ఒకటే మాట. చేస్తున్నావు కదా, చేయనిచ్చుడేంది ఇంకిది. సార్ వాళ్ళు కూడా తిడుతున్నారు నీ వల్ల. ఏమని? ఫోన్ లేదు బాబు, ఎప్పుడు ఫోన్ లేదు. చెప్పు, ఫోన్ అని చెప్పు నువ్వు, లేకపోతే మానేయి. అదొక్కటే ఆఫీస్ ఉందా నీకు? అదొక్కటే ఆఫీస్ అంటే నేను కంటిన్యూ మంచిగా చేస్తున్నా కాబట్టి నాకు సార్ వాళ్ళు మంచిగా లైఫ్ ఉంది అందులో. మంచిగా ఏం లైఫ్ నీకు? లైఫ్ ఏం లైఫ్ ఉంది అందులో నీకు? అందులో నాకు ప్రతి సార్ వాళ్ళు మంచిగా ఏదైనా హెల్ప్ చేయాలన్నా ముందుకు వస్తారు దాంట్లో. ఇది అదొకటే చేస్తావా? ఇక అదొక్కటే అంటే తర్వాత చూద్దాం, పెళ్ళైన తర్వాత వేరే ఏదైనా కానీ. ఇది అదంతా కాదు. ఇప్పుడు నీకు ఆఫీస్లో చేసుడు ఇది మంచిగా ఉందా, లేక నేను ఫోన్ చేసుడు నీకు మంచి నచ్చుతలేదా? ఆఫీస్ మంచిగానే ఉంది, నువ్వు మంచిగానే ఉన్నావు. కాకపోతే నీ ఫోన్లు కొంచెం తగ్గియాలా? ఏం తగ్గియాలి? ఫోన్లు చేసుడు ఏం చేయాలి? ఫోన్ అంటే ఫోన్ చిన్నగా చేస్తున్నా? ఫోన్ చిన్నగా ఏంది? ఏం నేను నా మాటలు జోక్ చేస్తున్నావా? జోక్గా ఉన్నాయి. ఫోన్ తగ్గించాలంటే ఫోన్ తగ్గించాలంటే చిన్నగా చేసుడే. నేను సీరియస్ మాట్లాడినప్పుడు నువ్వు జోక్ చేస్తే నీ పనులు రాలుతాయి. అంతగానం సీరియస్ అవుతావు, పనులు రాలుతాయి, గిన్నెలు రాలుతాయి అంటావు. మరి నేను ఇంత సీరియస్ చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు జోక్ ఎందుకు చేస్తున్నావు? మరి ఏం చేయాలి చెప్పు? అన్ని గట్ల మాట్లాడు. ఫోన్ చిన్న చేయాలా, పెద్ద చేయాలా? నీకు ఇట్లానేనా మాట్లాడేది? ఇట్లనే మాట్లాడతా నేను. నీకు నా కోసం తెలుసు కదా, మళ్ళీ నన్ను కొత్తగా సంజాయిస్తున్నావు ఇప్పుడు. నీకేందమ్మా, నువ్వు ఇక్కడ చేస్తే తెలుస్తుంది. రూమ్ రెంట్ కట్టి, చిట్టీలు కట్టుకొని, పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళి వస్తుంటే తెలుస్తుంది. ఏం చేస్తున్నావు చెప్పు? ఏం చేస్తున్నావు అంటే ఆఫీస్లో అక్కడ ఇక్కడ బ్యాంకుకి వెళ్ళాలా? సార్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ. బ్యాంక్ నీకు ఒక్కరికి పంపిస్తారా? మీ ఆఫీస్లో నీకు ఒక్కరికి పంపిస్తారా? బ్యాంకుకి వెళ్ళు, ఆడికెళ్ళు అని చెప్తారు, అక్కడ ఇక్కడ వెళ్ళు అని. వాళ్ళకి ఏం పని లేదు, మానేయాలి. మానేయాలా? మానేసి నీ దగ్గర వచ్చి కూర్చోవాలా? మా ఊర్లో ఉండు, మా ఊర్లోకి రా. ఎందుకు? మీ ఊర్లో ఉండి మీ ఇంట్లో ఇద్దరం కూర్చొని తిందామా? మా దగ్గర బర్రెలు ఉన్నాయి. ఏం చేస్తావు ఆఫీస్లో? అదో పెద్ద ఆఫీసు, నువ్వు అందులో ఇది చేస్తున్నావు పెద్ద. వచ్చేసే మా ఇంటికి రా సప్పుడుగా. మానేసి ఏం చేయాలా? మీ ఇంట్లో వచ్చి కూర్చోవాలా? రా, నన్ను పెళ్లి చేసుకో, మీ ఇంట్లో పిల్లరికం వచ్చేయి. మా ఇంట్లో 2 మేకలు ఎద్దులు ఉంటాయి, ఇచ్చేయి. జోక్ కాదు ఇది. కాదు, నేను ఇంత సీరియస్ చెప్తే నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మరి కాకపోతే నా ఆఫీసు ఇల్లరికం ఏంది కొత్తగా? ఇల్లరికము నువ్వు మా ఇంటికి రావాలా? సరే, మీ ఇంటికి వచ్చినా ఎడ్లను మాత్రం తీసుకో. ఎడ్లు లేవు, అవన్నీ లేవు. చెప్పేది ప్రియా, సీరియస్ చెప్తున్నా. ఏమి చెప్పు. నేను నీకు విషయం చెప్పాలనుకున్నా లాస్ట్. ఏంటో? నువ్వు ఓకే ఫోన్ చేసి సతాయించినావు అనుకో, నేనైతే నిన్ను వదిలేసుకోవాలనుకున్నా. నాకు ఈ టార్చర్ నాకు అసలు నా మైండ్ మూడ్ ఆఫ్ అవుతుంది అప్పుడప్పుడు. దిమాగ్ పని చేస్తుందా? దిమాగ్ ఏమైనా పని చేస్తుందా నీకు? నీకు పని చేస్తుందా అసలు? మంచిగా
నాకైతే మంచి పని చేస్తుంది చెప్తున్నా. నీకు పని చేయట్లేదు, నీకు మైండ్ పని చేయట్లేదు. నేను చెప్పింది నీకు అర్థమవుతుందా అసలు? నీకు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అంత తెరతిక్కల లెక్క. ఈ హైదరాబాద్ నీళ్ళు ఒంటికి పట్టినాయి నీకు, ఆ ఫ్రెండ్స్ జత పట్టినావు, ఇదంతా దిమాగ్ లేని పంచాయతీలు చేస్తాను. జస్ట్ నేను సతాయిస్ ఫోన్ చేసి మెసేజ్ చేసినందుకు నువ్వు బ్రేకప్ చెప్తావు ఇక నాకు. నీకేంది? నీకు అసలు మీ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు, నేను హ్యాపీగా తింటావు, ఇంట్లో కూర్చుంటావు, ఫోన్ చేస్తావు. నేను కూడా అదే చెప్తున్నా, అక్కడ మానేసి వస్తే మా ఇంట్లో కూర్చుంటావు. మీ ఇంట్లో కూర్చొని నేను భజన చేయాలా? నిన్ను ఎట్లా చూసుకోవాలి నేను పెళ్లి చేసుకున్న తర్వాత? ఎదురున్నాయి మేకలు ఉన్నాయని నువ్వు మేపు, నువ్వు నేను చెప్దాం వద్దు అసలు. చెప్పింది నేను సీరియస్ చెప్తున్నా. ఏంటి సీరియస్? కోపం వచ్చింది అనుకో కొడతా ప్రియా. నువ్వు నన్ను కొట్టు, నాకు బీపీ వేస్తుంది, నాకు సరకాయించదు మైండ్ ముందే చెప్తున్నా. నేను మంచిదాని అంటే మంచిదాన్ని. నేను ఒకటే లాస్ట్ చెప్పాలనుకున్నా, నువ్వు కానీ నీకు దిమాగ్ పని చేస్తుందో లేదో నాకు తెలియదు. నేనైతే ఫుల్ పర్ఫెక్ట్ లో ఉన్నా. దీంతో చిన్నదానికి పని చేస్తుంది ప్రియా. నీకు అసలు నీకు మైండ్ పని చేస్తుంది అసలు? నీకు అది అర్థమైతలేదు. మంచి క్లారిటీ తోటి ఉన్నా, నాకు బీపీ లేకపోద్దు. నీకన్నా ఎక్కువ కోపం వస్తుంది నాకు అసలు. ఏం కోపం? ఫోన్ చేసి కోపమా? అసలు ఏంది అసలు? ఈ మధ్యలో అయితే ఏం టార్చర్ చేస్తున్నావు తెలుసా నాకు అసలు? నన్ను టార్చర్ లో ఫీల్ అవుతున్నావా? అట్లా వస్తున్నాయి నీ ఫోన్స్, నా మైండే పని చేయట్లేదు అసలు నీ ఫోన్కి. కాదు, టైం చెప్పినా కదా నీకు ఆల్రెడీ. ఏం చెప్పి? వీలున్నప్పుడు చేస్తా, మాట్లాడదాం. చేస్తలేవని నేను చేసిన, నీకు అర్థమవుతున్నారు. దానికి ఇప్పుడు నాకు బ్రేక్. నాకు అసలు నీకు అట్లా ఎట్లా చెప్తున్నావు? నాకు అర్థం కాదు. నాకైతే నాకు ఇక ఇంతగానో అసలు నాకు నేను లాస్ట్ ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చిన. నువ్వేనా మాట్లాడేది? నేనే. మరి ఇట్లా మాట్లాడుతావు మొత్తం ఇన్ని రోజులు ఎట్లున్నావు? ఇప్పుడు బ్రేకప్ రోజులు ఎట్లున్నా? ఒకప్పుడు నేను ఫోన్ చేయకపోతే ఫోన్ చేసేంత వరకు చేస్తుంటే, ఇప్పుడు నేను ఫోన్ చేసి నీకు ఇరిటేషన్ ఉందా? మరీ ఇంతగానం కాదు కదా. నువ్వు ఇట్లా ఫిక్స్ అయినావని నేను అసలు అనుకోలేదు తెలుసా. నువ్వైతే ఇంతగానం సతాయిస్తే నాకైతే నేను నువ్వు చెప్పు, నువ్వే నవ్వుతావు. మరి బ్రేకప్ చెప్పాలనుకున్నా. సరే, నువ్వు అట్లా ఫిక్స్ అయినావా ఇప్పుడు? ఇట్లనే ఫిక్స్ అయినావా? నా మనసులో డెసిషన్ నేను తీసుకున్నా. ఆ డెసిషన్ నీకు ఎట్లా అనిపిస్తుంది? అబ్బాయిలు అంతా ఇంట్లోనే పిచ్చి పిచ్చిగా మొత్తము ఫస్ట్ బాగానే లవ్ చేస్తారు, తర్వాత నేను బ్రేకప్ అంటారు. మీ అవసరాలు అయిపోయినాక అంతా నేను చెప్పినట్లు వినట్లేదు కదా నువ్వు అసలు. వినకపోతే బ్రేకప్పా? వినకపోతే బ్రేకప్పా? అసలు మళ్ళీ ఏం చేయాలి చెప్పు. అసలు నేను ఇట్లా అంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే చాలా హట్ అయినా. నాకు కోపం కూడా వస్తుంది అసలు నిన్ను చూస్తే. కోపం వచ్చినట్టే లేదు, నీకు ఇరిటేషన్ వస్తుంది అంటే. లేదు, నాకు నువ్వు కోపం తెప్పిస్తున్నావు అట్లా. మళ్ళీ కోపం అంటావు. అసలు నీ వల్ల నాకు బీపీ లేస్తుంది ఇప్పుడు. ఎందుకు బ్రేకప్ ఎట్లా చెప్తావు నువ్వు అసలు? నాకు నీకేమైనా పని చేస్తలేదు? నీకు నిజంగానే దెబ్బింది నెత్తి అక్కడ. లేదు, నాకు కూడా నేను బాగా ఆలోచించుకున్నా. ఏం ఆలోచించినా బాగా? నాకు బ్రేకప్ చెప్పడమా? బ్రేకప్ చెప్పడమా అంటే నువ్వు ఇట్లా సతాయిస్తే మళ్ళీ నాకు ఏం దోచట్లేదు. నాకు ఏం దోస్తలేదు. బ్రేకప్ చెప్పి ఏం చేస్తావు? వేరే వాళ్ళని చేసుకుంటావా? వేరే వాళ్ళని ఏంది, కొన్ని రోజుల తర్వాత నా లైఫ్ తర్వాత ఆలోచించుకుంటా. ఇప్పుడు చేసుకుందామని ఫిక్స్ అయినావా? వేరే వాళ్ళని గిట్టమన్నా కొంపదీసి నిజం చెప్పు. ఇది అంతా నిజమేనా? నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు అసలు నిజం చెప్తున్నా ప్రియా. జోక్ చేయకు నాతోటి చెప్తున్నా. నాకు ఆశామాషి కాదు నాతోటి. నేను ఇంత సీరియస్ అంటే జోక్ అంటున్నావు. సరే, నువ్వు బ్రేకప్ చెప్దామని ఫిక్స్ అయినావు ఇప్పుడు, అంతేనా? నువ్వేమంటావు చెప్పు. నా మాటలు వినట్లేదు, మళ్ళీ ఏం చేద్దామంటావు? లేదు, నీ మైండ్లో బ్రేకప్ థాట్ వచ్చినాక నాకు ఇంకా బీపీ లేస్తుంది. నాకు నెత్తి పనిచేసలేదు అస్సలు. నాకు అసలు ఆఫీస్లో టార్చరు, నీ టార్చరు, ఇంట్లో టార్చరు. టార్చర్లేనా? ఎట్లుండాలి నీకు? ఇట్లా గాల్లో ఎగిరినట్టు ఉండాలా? గాల్లో ఎగిరినట్టు అంటే కొంచెం ఫ్రీడమ్ ఉండాలి కదా. ఫ్రీడమ్ కావాలి నీకు. ఏడిపోతావు, ఏం చేస్తావు చెప్పు. ఫ్రీడమ్ ఏంది? నీ ఫ్రీడమ్ ఏందో నాకు చెప్పు. ఎప్పుడు నీ దగ్గరనే మాట్లాడుకుంటుంటే నేను డ్యూటీ సార్ వాళ్ళ దగ్గర డ్యూటీ మాట్లాడమంటే సరిగా మాట్లాడు. డ్యూటీ మానేసి ఏం చేయాలి చెప్పు. నిన్న ఇప్పటిదాకా చెప్తే కదా, ఏమని చెప్పినా? మా ఇంటికి వచ్చి మేపమని చెప్పినా కదా. మీ ఇంటికి వచ్చి మేపుడు కాదు. మరి ఏం చేస్తావు? అట్లా మానేవు, ఇట్లా మేపు. ఏం చేస్తావు నువ్వు? కూసలేకపోతే నేను నడుతా నిన్ను. నేను నిన్ను నడుతా కూర్చో. అన్ని డబ్బులు ఉన్నాయా మీకు? ఉన్నాయి, మస్తు డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉంటే మీ దగ్గరనే పెట్టుకో, మీ మమ్మీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. అరే నేను కూర్చోబెట్టి నడతా అంటే రావు. ఆఫీస్ వరకు వదిలే అంటే వదిలే. బర్రెలు మేపంటే ఏం చేస్తావు? మంది ముందు నేను ఇన్సల్ట్ కావాలా? నేను మీ దగ్గర వచ్చి తిని ఎవడన్నా ఏమని అనుకో. నీకు వేరే కోసం నీకేమో. నాకు అట్లా ఇష్టం ఉండదు. నాకు అట్లా నీకు ఎట్లా ఇష్టము? ఇట్లా ఫ్రీగా గాల్లో తిరగాలని అట్లా ఇష్టం ఉండదు.
టార్చర్ చేయొద్దు, ఎట్లుండాలి నీకు ఇష్టం నాకంటే అంటే? ఒకటి ఉంది. ఏముంది నీకు? కొంచెం మంచిగా ఫ్యూచర్ లైఫ్ సెటిల్ అయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకొని నేను మంచిగా హ్యాపీగా చూసుకోవాలని నాకుంటే, యాడకి ఇప్పుడే టార్చర్ అంటే ఇప్పుడే బ్రేకప్ అని మళ్ళీ చూసుకుంటున్నాను. నువ్వేమో బర్రెలు మేపుదాం, నువ్వు నాకు ఫోన్ చేయాలా, 24 గంటలు మాట్లాడాలంటే ఏంది? నాతోటే కదా నీ ఎవరితో మాట్లాడుతున్నా. తర్వాత పెళ్ళైన తర్వాత లైఫ్ లాంగ్ నీ దగ్గరనే కదా ఉండేది. ఏమో ఇప్పుడే బ్రేకప్ అంటే అప్పుడే టార్చర్ అంటే నువ్వు లైఫ్ లాంగ్ ఉంటావా? ఇక నాకు మళ్ళీ వేరే పని ఉంది. ఇగో నీకు అసలు పని ఉందని వచ్చినావా, నాకు బ్రేకప్ చెప్పాలని వచ్చినావా? ఏం అసలు నాకు అర్థం కాదు నీ మాట. అట్లా కాదు అంటే వెళ్ళొద్దా, వేరే నాకు రూమ్లో వేరే పని ఉంది. మళ్ళీ నిజంగా అంటున్నావు కదా? నిజంగా చెప్తున్నావా? నిజం చెప్తున్నా. ఊరికే బాధ పెట్టక చెప్తున్నా నేను ముందే. ఫస్ట్ వెళ్ళిపోయి నుంచి ఫస్ట్ వెళ్ళిపోవాలా? వెళ్ళిపో. సరే పోతుంది, ఏమైనా చేసుకో. పోతున్నావు? నిజంగా పోతున్నావు? ఏ ప్రియా, ఆగు ఆగు ఆగు, ఒక్క నిమిషం.